ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ ఎందుకు అవసరమో ఆయన వివరించారు. అనేక పార్లమెంటు నియోజకవర్గాల్లో 20 లక్షలకు పైగా జనాభా ఉండటం వల్ల ఎంపీలు ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించలేకపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని ఆయన స్పష్టం చేశారు. అలాగే పార్లమెంటులో మహిళా బిల్లు విషయంలో ప్రతిపక్షాలు అవగాహన లోపంతో ప్రవర్తించాయని, మహిళల పట్ల వారికి చిత్తశుద్ధి లేదని ప్రసాదరావు విమర్శించారు. మీరు 16, 17 తేదీల్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు అమెండ్మెంట్ బిల్లు ఒకటి, దాంతో పాటే డీలిమిటేషన్ బిల్లు ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని అపోజిషన్ డివిజన్ చేసుకొని, అంటే ఓటింగ్ కోసం అడిగి ఓటింగ్ పెట్టి ఆ బిల్లు వీగిపోవటం జరిగింది. మీరు అది మనందరికీ తెలుసు. అయితే మనం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్తులుగా మనం ఈ బిల్లుని సపోర్ట్ చేశాం. ఈ బిల్లు మంచిదా లేకపోతే ఈ బిల్లు ప్రజలకు నష్టం చేస్తుందా అనే విషయాన్ని మనం చూద్దాం. ఉమెన్స్ బిల్లు 33% ఉమెన్కి రిజర్వేషన్ ఇద్దామని చెప్పి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే 2023లో అపోజిషను, తర్వాత ట్రెజరీ బెంచెస్ అందరూ కూడా కన్సెన్సస్ మీద ఈ బిల్లు పాస్ చేయడం జరిగింది. అయితే దానిలో ఒక క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ఏంటంటే, సెన్సస్ పూర్తయిన తర్వాత, డీలిమిటేషన్ పూర్తయిన తర్వాత దీన్ని అమలు చేద్దాం అనే ఒక చిన్న క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ద్వారా ఇప్పుడు అమెండ్మెంట్ బిల్ పెట్టాల్సి వచ్చింది. మీరు 16, 17